భారతీయ జనతా పార్టీలో మల్కాజ్గిరి లోక్సభ టికెట్ కోసం భారీ రేస్ జరుగుతోంది. ఈ స్థానం నుంచి పోటీ చేసేందుకు సీనియర్ నేతలు పోటీ పడుతున్నారు. దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. పార్టీ కార్యక్రమాలతో కొంతమంది ప్రజల్లోకి వెళ్తుండగా ఆత్మీయ సమ్మేళనాల పేరుతో మరికొందరు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. హైకమాండ్ ఎవరికీ ఇంకా సంకేతాలు ఇవ్వలేదు. మల్కాజ్గిరి నియోజకవర్గం మినీ ఇండియా లాంటిది. ఇందులో 35 లక్షల పైచిలుకు మంది ఓటర్లు ఉన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాల నుండి ప్రజలు ఈ నియోజకవర్గంలోనే ఎక్కువగా సెటిల్ కావడంతో మినీ ఇండియాగా పిలుస్తారు. అసెంబ్లీకి పోటీ చేసి 2 స్థానాల్లో ఓడిపోవడంతో పార్లమెంటుకు పోటీ చేసి గెలవాలన్న పట్టుదలతో ఉన్న ఈటల రాజేందర్ మల్కాజిగిరిపై గురిపెట్టారు. గతంలో పార్టీ మార్పు వార్తలు వచ్చినప్పుడు ఆయన ఖండించారు. అదే సమయంలో ఆయన మల్కాజిగిరి నుంచి పోటీ చేయాలన్న ఆలోచనకు వచ్చినట్లుగా ప్రకటించారు. హైకమాండ్ తనకు ఛాన్స్ ఇస్తుందని అనుకుంటున్నారు. ఈటల రాజేందర్ విషయానికొస్తే హుజరాబాద్, గజ్వేల్లో ఓడిపోయిన అనంతరం ఎంపీ బరిలో ఉండాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా ఈటల దృష్టి మల్కాజ్గిరిపై పడింది. రాష్ట్రవ్యాప్తంగా ఆయనకున్న పరిచయాలతో పాటు మోదీ చరిష్మా ఈ నియోజకవర్గంలో తనను గెలిపిస్తాయని ఈటల భావిస్తున్నారు. బీజేపీ మధ్యప్రదేశ్ ఇన్ఛార్జ్ మురళీధర్ రావు కూడా టికెట్ కోసం పోటీ పడుతున్నారు. 2 సంవత్సరాలుగా ఆయన నియోజకవర్గ పరిధిలో పర్యటిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలు, ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తూ నిత్యం ప్రజల్లో ఉంటున్నారు. మురళీధర్ రావుకు ఆర్ఎస్ఎస్ వర్గాల సపోర్ట్ ఉంది. దీంతో ఆయన తనకే టికెట్ లభిస్తుందని చురుగ్గా పనిచేసుకుంటున్నారు. పార్టీ నేతలు, కార్యకర్తలను భారత్ దర్శన్ యాత్ర పేరుతో దేశవ్యాప్తంగా ఉన్న ఆధ్యాత్మిక కేంద్రాలు, దేవాలయాలకు తీసుకుని వెళ్తున్నారు. మరోవైపు విద్యాసంస్థల అధినేతగా పేరున్న మల్క కొమురయ్య అనే పెద్ద మనిషి నేరుగా ఢిల్లీ పెద్దలతో మల్కాజ్గిరి టికెట్ కోసం సంప్రదిస్తున్నారు. హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో 15 పాఠశాలలు, కళాశాలలు స్థాపించారు. సొంతంగా ఫౌండేషన్ ఏర్పాటు చేసి 25% మందికి ఉచిత విద్యను అందిస్తున్నారు. వ్యవసాయ వ్యర్థాల నుంచి 88 మెగావాట్ల విద్యుత్తును తయారు చేస్తూ పర్యావరణాన్ని కాపాడేందుకు తన వంతు సాయం చేస్తున్నారు. తన సేవలను మరింత విస్తరించాలనే ఉద్దేశంతో మల్కాజ్గిరి నుంచి పోటీకి సై అంటున్నారు. మాజీ హోంమంత్రి దేవేంద్ర గౌడ్ కుమారుడు వీరేంద్ర గౌడ్ సైతం మల్కాజ్గిరి టికెట్పై ఆశలు పెట్టుకున్నారు. వీరితో పాటు మాజీ ఎంపీ చాడ సురేష్ రెడ్డి, మేడ్చల్ అర్బన్ జిల్లా అధ్యక్షుడు పన్నాల హరీష్ రెడ్డి లాంటి నేతలు సైతం టికెట్ ఆశిస్తున్నారు. స్థానికేతరులు కూడా ఎక్కువ ఆశలు పెట్టుకుంటుండటంతో అభ్యర్థి ఎంపిక హైకమాండ్కు క్లిష్టంగా మారే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో పోటీ చేసిన రామచంద్రరావు కూడా టికెట్ రేస్లో ఉండే అవకాశం ఉంది. మోదీ గాలి గట్టిగా వీస్తే ఈ నియోజకవర్గంలో సులువుగా గెలవచ్చని ఎక్కువ మంది నమ్ముతున్నారు. చివరికి ఈ నియోజకవర్గంలో చిచ్చు కొంతమందిని బయటకు తోసేస్తుందేమో అన్న సందేహం కూడా బీజేపీ నేతల్లో ఉంది.